హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ జాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో కొన్ని పర్సనల్ కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. కొన్ని పనుల్లో బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్ ఇన్ని రోజులు. బట్ ఇక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మొదటిగా ఈరోజు బోట్ స్టార్మ్ స్మార్ట్ వాచ్ గురించి రివ్యూ చేద్దాం. ఇది నేను జాన్లో తెప్పించుకున్నాను, వాడడం స్టార్ట్ చేశాను. సో 2 monthsగా వాడుతున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. సో ఇది బోట్ స్టార్మ్ స్మార్ట్ వాచ్ అండి. సో చూస్తుంటే మీకు బ్లూ కలర్ రిస్ట్ బ్యాండ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు హార్ట్ రేట్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకప్ బటన్ ఉంది. సో ఇక్కడ మీకు బ్రాండ్ నేమ్ వస్తుంది బోట్ అని. సో ఇది ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఆన్ చేయగానే మీకు ఇది చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అండి. ఇది హోమ్ స్క్రీన్ ఇది. అండ్ దెన్ ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ హార్ట్ బీట్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. హార్ట్ బీట్ ఆన్ అండ్ ఆఫ్లో పెట్టుకోవచ్చు. అలాగే మీరు రెస్ట్ పైకి ఎత్తినప్పుడల్లా స్మార్ట్ వాచ్ ఆన్ అవుతుంది. సో అది ఫ్యూచర్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇది ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిఎన్డి మోడ్ అండి, ఇది డిఎన్డి మోడ్. అండ్ అలాగే ఇక్కడ మీకు ఫోన్, ఒకవేళ మీకు కనెక్ట్ చేసిన ఫోన్ ఎక్కడుందో తెలియకపోతే ఇది కొడితే మీ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట ఎక్కడున్నా. సో ఈ 4 ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ స్పోర్ట్స్ అని, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ అన్నీ చూపిస్తుందండి. అండ్ రిలాక్స్ మోడ్, అలారం, మ్యూజిక్ కంట్రోల్ ఉంది, టైమర్ ఉంది, అలాగే సెట్టింగ్స్ అండ్ స్పోర్ట్స్ రికార్డ్. సో ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఈ స్పోర్ట్స్ మోడ్ అంటే ఏం లేదండి. సో మీరు రన్నింగ్కి వెళ్ళినప్పుడైనా, వాకింగ్కి వెళ్ళినప్పుడు, బైకింగ్, హైకింగ్కి వెళ్ళినప్పుడు, ఆర్ క్లైంబింగ్, ట్రెడ్మిల్ మీద వెళ్ళినప్పుడు, ఆర్ యోగా చేస్తున్నప్పుడు దీన్ని ఆన్ చేస్తే మీకు ఎంత టైం ట్రాక్ అయిందో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాక్ మనం పెట్టాం అనుకోండి, ఇలా వాక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక మీకు అది ట్రాక్ చేస్తుంది, మీరు ఎంతసేపు వాక్ చేస్తున్నారు ఏంటి అనేది. సో అక్కర్లేదు అన్నప్పుడు ఇంకా స్టాప్ చేసేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్కి వస్తే హార్ట్ రేట్. మీ హార్ట్ రేట్ మీద ప్రెస్ చేస్తే మీ హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది బ్యాక్. ఇది బ్లడ్ ఆక్సిజన్ లెవెల్. సో మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కూడా టెస్ట్ చేస్తుంది. అండ్ బీపీ కూడా టెస్ట్ చేస్తుంది. సో ఇది అంత యాక్యురేట్ ఉంటుందని మనం అంత 100% చెప్పలేము, బట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ రిలాక్స్ మోడ్ ఏంటి అంటే మీ ఎంతసేపు మీకు రిలాక్స్ మోడ్లో వెళ్ళాలని చూపిస్తుంది. సో ఇది అవ్వగానే మీకు అలారం ఒకటి ప్లే చేస్తుంది అనమాట. అలాగే మీకు నార్మల్ అలారం ఉంది, అలారం సెట్ చేసుకోవచ్చు. టైమర్స్ ఉన్నాయి ఇక్కడ, స్టాప్ వాచ్ టైమర్స్ అన్నీ ఉన్నాయి, టైమర్స్ పెట్టుకోవచ్చు. మ్యూజిక్, సో ఇక్కడ మీకు మ్యూజిక్ ప్లేయర్ చూపిస్తుందండి. సో నెక్స్ట్ కానీ ప్లే, పాజ్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మీకు బ్యాక్ బటన్ అనేది ఇదేనండి, ఇది ప్రెస్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది. సో ఇలా మీరు కింద స్వైప్ చేస్తే మీరు ఎన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఎన్ని మీటర్స్ పరిగెత్తారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, సో మొత్తం వీక్లో ఎంత చేశారు ఎక్సర్సైజ్ అనేది మీకు ఇలా ఈజీగా ట్రాక్ చేస్తుంది. సో ఇక్కడ మీకు అలాగే మీ మొబైల్కి ఉన్న వాట్సాప్ మెసేజెస్ కూడా ఇక్కడ అవుతాయండి. సో మీకు ఏమైనా వాట్సాప్ మెసేజ్ వస్తే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఏ మెసేజ్ అది అనేది. రిప్లై ఇవ్వడానికి అవ్వదు, బట్ మీరు మెసేజ్ చదువుకోవచ్చు. సో మొత్తానికి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే ఈ 4 చూపిస్తుందండి. హార్ట్ రేట్ ఆన్ అండ్ ఆఫ్ కానీ, వేకప్ ఆన్ అండ్ ఆఫ్, డిఎన్డి ఆన్ అండ్ ఆఫ్, అలాగే మొబైల్ ఫైండర్ ఆన్ అండ్ ఆఫ్ చూపిస్తుంది. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు స్పోర్ట్స్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ ప్రెషర్, రిలాక్స్ మోడ్, అలారం, మ్యూజిక్ కంట్రోల్ అని చూపిస్తుంది. అలాగే కిందకి స్వైప్ చేస్తే మీకు స్టెప్స్, మీటర్స్, క్యాలరీస్ అన్నీ చూపిస్తుంది. అలా పైకి స్వైప్ చేస్తే మీకు వాట్సాప్ మెసేజెస్ చూపిస్తుంది. సో మీకు ఈ మొబైల్ కనెక్ట్ చేస్తే మీకు వచ్చే వాట్సాప్ మెసేజెస్ అన్ని ఇందులో కనిపిస్తాయి. అలాగే మీకు ఏదైనా ఫోన్ వస్తుందంటే ఫోన్ కూడా ఇందులో కనిపిస్తుంది అనమాట. సో ఇది చూడడానికి చాలా సింపుల్గా, నీట్గా ఉందండి. అండ్ యూసేజ్ కూడా బాగుంది. నేను 2 months నుంచి వాడుతున్నాను. సో చాలా బాగుంది యూసేజ్, ట్రాకింగ్ అంత నీట్గా ఉంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఒకసారి పెడితే మీకు అట్లీస్ట్ 3-4 days వస్తుంది బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత యాక్యురసీ అనేవి మనకు తెలియదు, బట్ ట్రాక్ చేయడం అయితే ట్రాక్ చేస్తుంది. అండ్
మీరు మొబైల్కి ఇది కనెక్ట్ చేసుకుంటే మొబైల్ యాప్ ఒకటి ఉంటుంది, బోట్ స్టార్మ్ అని. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు హోమ్ ఇంటర్ఫేసెస్ కూడా మార్చుకోవచ్చు. డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయి, అది మార్చుకోవచ్చు. అందులో మీ సెట్టింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఆ సెట్టింగ్స్ అన్నీ నేను చూపిస్తాను అండి. సో మీకు బోట్ ప్రో గేర్ అనే యాప్ ప్లేస్టోర్లో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే యాప్. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మనం బ్లూటూత్ ఆన్ చేసి మన రిస్ట్ బ్యాండ్కి ఇది స్మార్ట్ వాచ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇలా చూపిస్తుందండి యాక్టివిటీస్ అని, అలాగే స్లీప్, హార్ట్ రేట్ అన్నీ మీకు చూపిస్తుంది, ట్రాక్ చేస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డివైస్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కాల్ అలర్ట్. సో ఈ కాల్ అలర్ట్ ఏంటి అంటే ఇది మనం ఆన్ చేసి పెడితే మన ఫోన్కి కాల్ రాగానే మన స్మార్ట్ వాచ్ కూడా చూపిస్తుంది ఎవరు కాల్ చేస్తున్నారు, ఏంటి, నెంబర్ ఎంత అని చూపిస్తుంది. రిజెక్ట్ చేయడానికి అవుతుంది, బట్ కాల్ లిఫ్ట్ చేయడానికి అవ్వదు. సో సెకండ్ ఇది సెడెంటరీ అలర్ట్ అండి. ఈ సెడెంటరీ అలర్ట్ ఏంటి అంటే ఇది మనం టైం సెట్ చేసుకుంటే సో ఆ టైం అవగానే మన స్మార్ట్ వాచ్ వైబ్రేట్ అవుతుంది. సో అంటే మన ఆ 15 మినిట్స్ సెట్ చేసుకున్నాం అనుకోండి, ఆ 15 మినిట్స్ మనం ఇన్యాక్టివ్గా ఉండగానే అది వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఏం చెప్తుంది అంటే మీరు లాస్ట్ 15 మినిట్స్ నుంచి ఇన్యాక్టివ్గా ఉన్నారు, సో మేబీ యూ కెన్ గో ఫర్ ఎ వాక్ అని చెప్తుంది అనమాట. అండ్ అలారం అలర్ట్ అండి. అలారం అలర్ట్ అంటే మనం అలారం పెట్టుకుంటే వేకింగ్ అప్, స్లీప్, ఎక్సర్సైజ్, మీటింగ్ ఇలాంటి ఏమైనా అలారమ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుంటే మన స్మార్ట్ వాచ్ కూడా మీకు వైబ్రేట్ అయ్యి అలారం చూపిస్తుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి డైల్ సెట్టింగ్స్ అండి. సో ఇదే నేను మీకు చెప్పాను, డిఫరెంట్ డైల్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ ఆల్రెడీ సెట్ చేసిన డైల్స్ ఉంటాయి, లేదు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ డైల్స్ ఉంటాయి. సో ఇది ఏ డైల్ మీరు మార్చుకున్నా మీకు స్మార్ట్ వాచ్లో ఆ డైల్ మారిపోతుంది. సో నేను మీకు చూపిస్తున్నప్పుడు ఈ డైల్ పెట్టి ఉంచాను. సో ఇలాగే వేరే డైల్ కావాలంటే అది కూడా పెట్టుకొని సింక్ చేసుకుంటే మీకు స్మార్ట్ వాచ్లో డైల్ మారుతుంది అన్నమాట. సో మీ ఏదైనా మీకు నచ్చిన వాల్పేపర్, మీ మొబైల్లో ఉన్న వాల్పేపర్ డౌన్లోడ్ చేస్తారని ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసి హోమ్ స్క్రీన్ కింద పెట్టుకోవచ్చు మీ స్మార్ట్ వాచ్. సో ఇది మ్యూజిక్ కంట్రోల్ అండి. సో మ్యూజిక్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే మీరు ఏ మ్యూజిక్ యాప్ని దీని స్మార్ట్ వాచ్ ద్వారా ఎడిట్ చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది. అది యాడ్ చేసుకున్నాక మీరు అమెజాన్ మ్యూజిక్లో ప్లే చేస్తున్నప్పుడు మీరు స్మార్ట్ వాచ్ ద్వారా ఫ్రంట్ కానీ నెక్స్ట్ కానీ సాంగ్స్ మార్చుకోవచ్చు అనమాట, మొబైల్ అవసరం లేకుండా. అండ్ దెన్ హార్ట్ రేట్ డిటెక్షన్ అండి. ఇది ఆటోమేటిక్ పెట్టుకుంటే ఎప్పుడు డిటెక్ట్ చేస్తుంది, మాన్యువల్గా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డిటెక్ట్ చేస్తుంది అనమాట. వేక్ గెస్టర్. సో ఈ వేక్ గెస్టర్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు మన ఇష్టమే. హెల్త్ కేర్లో మీకు ఆన్ చేసుకుంటే ఇవన్నీ మీకు లేడీస్కి సంబంధించివన్నీ చూపిస్తుందండి. అలాగే మోర్ కొడితే మీకు యాక్టివిటీ సెలెక్షన్ ఉంటుంది. సో ఏ యాక్టివిటీ చేయొచ్చు అని సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఫైండ్ మై ఫోన్ ఉంది, హార్ట్ రేట్ జోన్ ఉంది, డు నాట్ డిస్టర్బ్ మోడ్, రీబూట్ ద డివైస్. సో ఈ అప్లికేషన్స్ అన్నీ మీకు ఇందులో ఉంటాయి. సో అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా న్యూ వెర్షన్ వస్తే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి లేటెస్ట్ వెర్షన్ రన్ అవుతుంది. సో ఇందులో మీకు డీటెయిల్స్ చూపిస్తుంది, ఎప్పుడెప్పుడు ఏంటంటే వీక్ ఎంత, ఏం చేశారు, ఎక్సర్సైజ్ అన్ని చూపిస్తుంది. సో ఇంకా రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది బ్యాటరీ బ్యాకప్ అండి. బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. సో ఒకసారి ఛార్జింగ్ పెడితే మీకు 3 days వస్తుంది. సో ఛార్జింగ్ ప్రాబ్లం లేదు. అలాగే యాప్స్ విషయానికి వస్తే కాల్ అలర్ట్ కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ అలర్ట్ కానీ చాలా బాగుంది, ల్యాగ్ లేదు. అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. డ్రైవింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వింటున్నప్పుడు కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫోన్ తీసి సాంగ్స్ మార్చాల్సిన అవసరం లేదు, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. సో స్మార్ట్ వాచ్ ద్వారా చేయొచ్చు. అండ్ ఎక్సర్సైజ్ ట్రాకింగ్ వస్తే స్టెప్స్ ట్రాకింగ్ బాగానే చేస్తుందండి, రన్నింగ్ ట్రాకింగ్ కూడా బాగా చేస్తుంది. నేను ట్రెడ్మిల్, యోగా అవి ఏం ట్రై చేయలేదు, బట్ స్టెప్స్ అండ్ రన్నింగ్ అయితే బాగా ట్రాక్ చేస్తుంది, యాక్యురసీగానే ఉన్నాయి. అండ్ హార్ట్ రేట్ సెన్సర్, బీపీ సెన్సర్, బ్లడ్ ప్రెషర్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్కి వస్తే పని చేస్తున్నాయి, బట్ అంత యాక్యురేట్ అని మనం చెప్పలేము. సో ఓవరాల్ రివ్యూ చేస్తే ఇది చాలా బెస్ట్ అండి, బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా బాగుంది. చాలా స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి, మిగతా వాటితో నేను కంపేర్ చేయట్లేదు అండ్ నాకు తెలియదు కూడా, బట్ దీని విషయానికి వస్తే దీని అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్లో సెట్టింగ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ కానీ, మ్యూజిక్ కంట్రోల్, ఎక్సర్సైజ్ కంట్రోల్ ఇవన్నీ చాలా బాగున్నాయి, బాగా హెల్ప్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో ఇది వర్త్ టు బై. సో నెగిటివ్ విషయానికి వస్తే పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు, బట్ అప్పుడప్పుడు బ్లూటూత్ కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది ఫోన్ నుంచి. సో దానివల్ల ఒక్కొక్కసారి కాల్ వచ్చినప్పుడు తెలియట్లేదు, బట్ అది ఎక్కువ సార్లు ఏం డిస్కనెక్ట్ అవ్వట్లేదు, కొంచెం అప్పుడప్పుడు అవుతుంది. సో అది పక్కన పెడితే మిగతా ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి.
సో చూసారుగా ఫ్రెండ్స్, అది స్మార్ట్ వాచ్ రివ్యూ అండ్ బోట్ స్టార్మ్ స్మార్ట్ వాచ్ గురించి. సో నెక్స్ట్ వీడియో ఒక ట్రావెల్ వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, జాక్.